ఒక సృష్టి రహస్యం ఉంది అధ్యక్ష. మన జన్మ 0.3 సెకండ్స్, మహా అంటే మనం బతికేది 300 కోట్ల సెకండ్లు 100 సంవత్సరాలకు. ఏ 3 సెకండ్లో ఎవరు రాలిపోతారో ఎవరికి తెలియదు. వాళ్ళ ఇంట్లో అన్నీ జరిగినాయి. వాళ్ళ నాన్న పోయినాడు, వాళ్ళ తాత పోయినాడు, ఆయన అయిపోయి చేసినాడు వివేకానంద రెడ్డి. అది తెలుసుకోవడం అతను. రాజ్యాంగం అంటే ఒక సిస్టమ్ ఉంటుంది. గవర్నర్ గారు ఈ రాష్ట్రానికి మొదటి పర్సన్. పాపం సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా ఉండి ఇక్కడికి విచ్చేసిన వ్యక్తి. అసలు మోడీ గారి యొక్క నిర్మలమ్మ ఆధ్వర్యంలో పెట్టిన బడ్జెట్ను బేస్ చేసుకొని, మనం పయ్యావుల కేశవ్ గారు పెట్టిన బడ్జెట్ను బేస్ చేసుకొని, రాబోయే బడ్జెట్ను బేస్ చేసుకొని అన్ని విషయాలు మీ పేరుతో కలిగిన రఘురామ్ రాజన్ గారు ఒక విశేషంగా చెప్పినాడు మోడీ గారిని గురించి. అధ్యక్ష, అసలు ఎవరైతే ఈ దేశ రాజ్యాంగాన్ని కాపాడాలా, విదేశాలతో సఖ్యతగా ఉండాలా, జీడిపి పెంచాలా, ద్రవ్యోల్బణం తగ్గియాలా, ఆస్తుల కల్పన చేయాలా, వసతుల కల్పన ద్వారా నక్సలిజాన్ని టెర్రరిజాన్ని తగ్గియాలా. ఏదో పండుగ అని ఒక సినిమాలో ఉంది అధ్యక్ష, ఎవరైతే దెబ్బ కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండుగాడని. ఎన్ని లక్షణాలు కలిగినోడు మన మోడీ గారు అధ్యక్ష. మోడీ గారి ఆధ్వర్యంలో ఇన్ని రకాలుగా స్కీమ్ జరిగితే అతను ఇష్టం వచ్చినట్టు సంపాదించి మన అనంత పద్మనాభ స్వామికి ఒకే నేలమాలిక అధ్యక్ష, కానీ ఈయనకి ఎన్ని మాలికలు ఉన్నాయో అతనికే తెలియదు. అంటే మన బడ్జెట్ను అందరూ ప్రశంసిస్తారు. ఇంతనా బడ్జెట్. ఆ పక్కనుండే సిద్ధరామయ్య గారు, స్టాలిన్ గారు ప్లస్ రేవంత్ రెడ్డి గారు, తర్వాత చూడమ్మా, ఇన్ని రకాలుగా ఇంతనా అంటే ఈయన ఇంతేనా అంటాడు. అంటే అతనికి ఇంతనా అని తెలియదు, ఇంతేనా అని తెలియదు. ఎందుకంటే సంపాదించింటే పదవి కావాలా, డబ్బు కావాలా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడాలి. ఇటువంటి క్యారెక్టరు మనకు ధన్యవాదం తెలిపాలని మేము ఆలోచిస్తుంటే ఆయన అపవాదం కలిగించినాడు. విశేషం బదులు విషయం కక్కినాడు. ఇటువంటి వ్యక్తులు నేను నిన్నే ఒక ఆయన TV5 మూర్తి గారితో మాట్లాడిన అధ్యక్ష. నాకు 2 నిమిషాలు ఆయన తమ్ముడు అవినాష్ రెడ్డి మాకు ఎంపీగా ఉన్నాడు కడపకు. ఆయన చెప్తాడు బయట, మాకు 2 నిమిషాలే ఇచ్చేది ఒక ఎమ్మెల్యేకు, ఎక్కువ కావాలని. ఆయన శకునికి గతంలో భారతంలో అందరూ కలిసి భోజనం 100 మంది కలిపి 100 ముద్దలు పెడితే ఆయన బతికినాడు. ఈయన 11 మందిది 11 × 2 నిమిషాలు లెక్క 22 నిమిషాలు మాట్లాడి సావచ్చు కదా. అన్ని నిమిషాలు మాట్లాడితే ఏమి చెప్పాలనుకున్నాడో ఏర్చచ్చు కదా. అయితే చంద్రబాబు నాయుడు గారు సరిగా బడ్జెట్ పెట్టలే, పయ్యావుల కేశవ్ గారు పెట్టలే, లేదా సెంట్రల్ బడ్జెట్ బాగలేదు, ఏదో చెప్పమనండి. లేదా బయట అసెంబ్లీ పాయింట్ ఉంది, ఆడు పోయి మాట్లాడచ్చు. రమ్మనండి. మీకు నేను మీ సీట్లో కూర్చున్నాను, మీకు స్పెషల్ రిక్వెస్ట్ అధ్యక్ష, మీకు కానీ అయ్యన పాత్రుడు కానీ మీరు అతన్ని పర్సనల్గా పోయి, రానైనా నీకు ఎక్కువసేపు మైక్ ఇస్తాం, నువ్వు మాట్లాడేది ఏందో మాట్లాడు, ఈ యొక్క రాష్ట్రం బాగుపడాలా, విడిపోయిన రాష్ట్రం, ఇది తప్పు చేసిపోయినావు, ఏమన్నా దాంట్లో ఏమన్నా నీ ఏదన్నా సంచి తీసుకొచ్చి ఇచ్చే ఏమన్నా బాగుపడుతుందా. అందరూ చాలామంది అధ్యక్ష అతనికి పిచ్చి ముదిరిందని నేనైతే అభిప్రాయం. అతనికి పిచ్చి ముదరలే అధ్యక్ష, అతనికి కండకావరం ఎక్కువైంది. డబ్బు అంటే ఆయనకు అప్పుడే ఏదో సూట్ కేసు కంపెనీలు పెట్టి ఒకరిని పంపించేది, ఒక నెల రోజులు నడమనేది. వాళ్ళ భారతీయ ఆఫీస్ నుంచే పోతారు అధ్యక్ష. పోయి ఆ తర్వాత నెల తర్వాత వస్తాడు 200 కోట్లతోనో 300 కోట్లతోనో. మళ్ళీ తన దగ్గర 20,000 రూపాయలు జీతానికి ఉంటాడు. ఇది దొరికింది. ఇతనికి ఎన్ని కేసులు ఉన్నాయో అతనికే తెలియదు. అది సుప్రీంకోర్టు ఆల్రెడీ డైరెక్షన్ ఇచ్చింది అధ్యక్ష. రోజు శుక్రవారం గతం బట్టే తప్పించుకున్నాడు. ఇప్పుడు తప్పించుకునే దానికి లేదు, ఖచ్చితంగా నాంపల్లె కోర్టుకు పోవాలా. ఇటువంటి యొక్క క్యారెక్టర్ను మనం సభాముఖంగా అందరూ ఆలోచించి అతన్ని మనమందరం పోయి నేనైతే పర్సనల్గా నాకు అతని యొక్క క్యారెక్టర్ నచ్చదు, కానీ ఇక్కడికి వచ్చేదానికోసం మీరంటూ ఉంటే నేను కూడా మీకు తోడుగా వచ్చి అతన్ని బతుకునాడి ఇక్కడికి తోడుకొని వచ్చి సలహాలు సంప్రదింపులు ఇచ్చి ఈ రాష్ట్రం బాగుపడేదానికోసం అన్ని రకాలుగా ఆలోచించాలనేది నా అభిప్రాయం అధ్యక్ష. అసలు గౌరవ ముఖ్యమంత్రి గారు 4 సార్లు ముఖ్యమంత్రి, వాళ్ళ ఆయన తోటివాడు వయసు రీత్యా, ఆయనతో పాటు రాజకీయాలకు వచ్చిన వ్యక్తి. గతంలో 2 సార్లు ఉమ్మడి రాష్ట్రానికి, ఈ రాష్ట్రానికి 2వ సారి. మోడీ గారేమో 4 సార్లు ముఖ్యమంత్రిగా, 3 సార్లు ప్రధానమంత్రిగా ఉన్నాడు.
అన్ని రకాలుగా బడ్జెట్ను మామూలుగా మన ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన విధానం 4 Pలు P4. నేనైతే మన గౌరవ ప్రధానమంత్రి గారు 4 ఐలు అధ్యక్ష, ఇండస్ట్రీ పరంగా, ఇరిగేషన్ పరంగా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా, ఇన్స్టిట్యూషన్లు అంటే అది హెల్త్ ఇన్స్టిట్యూషన్ కావచ్చు లేదా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ కావచ్చు, ఒకవైపు ఎంప్లాయ్మెంట్, ఒకవైపు టూరిజం, ఒకవైపు వెల్ఫేర్, ఇన్ని రకాలుగా స్కీములు తయారు చేసిన ఈ యొక్క గవర్నర్ గారి యొక్క ఆలోచనను అతను పట్టించుకోడు అధ్యక్ష. ఎందుకంటే తన పులివెందులలో మొన్ననే మేము కడపలో సమీక్ష జరిగేటప్పుడు ఆలోచిస్తే అతని సొంత ఊరు పులివెందులకు కూడా తాగునీళ్ళు లేవు అధ్యక్ష. పులివెందులకు ఇప్పుడు మా కలెక్టర్ గారు మేము అందరం మాట్లాడుకొని ఫస్ట్ పులివెందులకు మాకందరికి లేకపోయినా కనీసం అతనికి బుద్ధి జ్ఞానం వస్తుంది, పులివెందుల తాగునీళ్ళు చేయమంటే ఇమీడియట్గా ఈ గవర్నమెంట్ వచ్చినాక సెటిలైట్ చేసినాం అధ్యక్ష. అంటే ఏది పట్టించుకోడు. ఒక రోడ్డు అధ్యక్ష మా జమ్మలోడు కాన్స్టిట్యూన్సీ నుంచి పులివెందుల దాటి టువార్డ్స్ కదిరి అటు బెంగళూరు పోయే వైపు ఆ టెండరు తనకు కావాలనే ఉద్దేశంతో అన్ని చోట్ల 25-30% లెసిపోతే నేషనల్ హైవే రోడ్డు అక్కడ ప్లస్ 5% టెండర్. దాని మీద మేము పిటిషన్లు పెట్టడం, అది క్యాన్సిల్ కావడం 3 ఏళ్ల పాటు బ్లాక్ అయింది అధ్యక్ష. అతను గతంలో ఎప్పుడు ఆ లోటస్ పాండ్ లేదా అక్కడ బెంగళూరు ప్యాలెస్ నుంచి ఎప్పుడు రోడ్డు మీద వచ్చేవాడు అధ్యక్ష. కానీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ రోజు రాలే. ఆయన వచ్చేటప్పుడు మాత్రం హెలికాప్టర్ వస్తుంది, చెట్లన్నీ కట్ చేస్తారు, అన్ని చుట్టూ తెరలు పరదాలు అధ్యక్ష. ఇటువంటి క్యారెక్టర్ ఉండేవానికి ఏం తెలుస్తుంది? బడ్జెట్ అంటే ఏంది, గవర్నర్ ప్రసంగం అంటే ఏంది, ఈ రాష్ట్రం బాగుపడేదానికోసం గౌరవ ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారు, ఏ పాలసీ అయినా అడ్వాన్స్గా చేసేది అధ్యక్ష. ఈ 8 నెలల్లో ఎన్ని జరిగినది ఒక పుస్తకం రాయొచ్చు అధ్యక్ష. ఇప్పుడు నిన్న గవర్నర్ గారు మాట్లాడేది 86 పేజీలు అయితే డబల్ పేజీలు రాసి ఎంత ఉంది అధ్యక్ష. ఆయన కూడా 1 గంట 10 నిమిషాలు చదవడం జరిగింది. ఇటువంటి ఈ యొక్క ధన్యవాద తీర్మానంలో చాలా విషయాలు పొందుపరిచిన ఈ యొక్క మా గవర్నమెంటు, నా గవర్నమెంట్ అని కూడా, అవర్ గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ సెంట్రల్ స్టేటు, నా గవర్నమెంట్ అంటే మన స్టేట్ గవర్నమెంట్ కూడా అన్ని విషయాలు చెప్పినాడు అధ్యక్ష. ఇండ్లు ప్రత్యేకంగా కావాల్సినంత మందికి ఇండ్లు ఆయన అంటాడు 31 లక్షల ఇండ్లు మేము ఇవ్వాలనుకుంటే మీరు ఇవ్వలేదు అని. అర్హత ఉంటే ఈ ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ సహకారంతో ఎంతమందికి కావాల్సిన ఇల్లు కూడా ఇచ్చేదానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది అధ్యక్ష. టాయిలెట్లు కావాల్సినంత ఇచ్చినారు. త్రాగునీళ్లకు జలజీవన్ మిషన్ మరియు అమృత్ స్కీమ్, మున్సిపాలిటీలకు అయితే అమృత్, పల్లెలకైతే జలజీవన్ మిషన్. నాట్ ఓన్లీ త్రాగునీరు మరియు మురిగినీరు కూడా. మురికినీరు బయటకు పోవాలా, త్రాగునీరు లోపలికి రావాలా. అందరికీ కావాల్సినంత మందికి గ్యాస్, కరెంటు 160 గిగావాట్ల కరెంటుకు మన స్టేట్లో రాబోతుంది అధ్యక్ష. అందరికీ గౌరవ పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో, ఇంతకుముందు లోకేష్ గారి ఆధ్వర్యంలో స్కీమ్ పరిగెత్తింది అధ్యక్ష. నేను అంతకుముందు కూడా నేను మంత్రిగా ఉన్నప్పుడు ఆయన సమక్షంలో చెప్పడం జరిగింది. పల్లె రూర్బన్ స్కీమ్ కింద పల్లె దోమపోటు ఉండదు, దుమ్ముపోటు ఉండదు, దొంగపోటు ఉండదు. అటువంటి లేకుండా రూర్బన్ స్కీమ్ను కూడా చక్కగా అమలు చేసినాడు అధ్యక్ష గతంలో లోకేష్ బాబు గారు. ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో 4500 కిలోమీటర్లు, 3000 కిలోమీటర్లు పైగా పూర్తయినాయి. 1500 కిలోమీటర్లు మార్చి 15 లోపల అది కూడా పూర్తయ్యాయి అధ్యక్ష. బిల్స్ కూడా కరెక్ట్గా సిస్టమేటిక్గా ఇస్తున్నారు. అట్లే మున్సిపాలిటీకి కూడా నారాయణ గారు మంత్రిగా అడిగితే ఈ బడ్జెట్లో పూర్తి స్థాయిలో పెట్టాం, వివరణ ఇస్తూ ఉంటున్నారు. అదే కాకుండా సూపర్ 6లు కూడా రేపు జూన్ 4వ తేదీ నాడు ఆ రోజు కౌంటింగ్, ఈనాడు జూన్ 4 కౌంటింగ్ తర్వాత ఇవన్నీ 100% అమలవుతాయి. 6 అమలు కాలనేది అతనికి 6 అంటే తెలుసా అని. సూపర్ 6 అంటే పేర్లు కూడా తెలియదు, ఊరికే సూపర్ 6. అవినాష్ రెడ్డి గారితో నిన్న స్టేట్మెంట్. బయట కొందరు ఎమ్మెల్యేలు పాపం వాళ్ళు లోపలికి రావాలనుకుంటే వాళ్ళని కూడా రాకుండా అడ్డపడినాడు అధ్యక్ష. వచ్చిన వాళ్ళని బయట పంపినాడు, బయట పోయిన వాళ్ళు మళ్ళీ రావాలంటే రాకుండా అడ్డపడుతున్నాడు. ఇక్కడ వాళ్ళు బయటికి, బయట వాళ్ళు లోపల రాకుండా అడ్డపడడం. ఇటువంటి క్యారెక్టర్ ఉండే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ పార్టీ, నేనైతే ఒక మీటింగ్లో చెప్పిన అధ్యక్ష, వైఎస్ఆర్ పార్టీ ఒక చెట్టు అనుకోండి, దానికి వేరు పురుగు పట్టింది, అది పోతుంది. ఆ చెట్టు డైనోసార్ మాదిరి పోయేదే. ఆ చెట్టుకు చుట్టూ వాళ్ళు ఉండే వాళ్ళందరూ డెడ్ వుడ్ అని ఒక ముదురు చెట్టుకు అంతా వుడ్ ఉంటుంది అధ్యక్ష, అది తట్టితే కింద పడుతుంటుంది. డెడ్ వుడ్ లాగా వాళ్ళు ఉన్నారు, డెడ్ వుడ్ లాగా. కాబట్టి పార్టీ సమసిపోయేది వాస్తవము, ప్రజలు గమనించారు. ఇటువంటి స్క్రిప్ట్ రాసిన ఆ దేవుని యొక్క స్క్రిప్టు జన్మలో ఎప్పుడైనా పోతాం. ఇక్కడ రాజ్యాంగం రీత్యా అతను రావాలా, ఈ యొక్క ఇక్కడ ఉండే చర్చలు పెట్టాలా, ఈ రాష్ట్రం బాగుపడాలా. మేము ఈ యొక్క ఉమ్మడి పవన్ కళ్యాణ్ గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు మోడీ గారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రం బాగుపడడానికి ప్రతి స్కీమ్కు, అదే కాకుండా అధ్యక్ష మొన్ననే నీతి ఆయోగ్ ఒకటి ప్రకటన చేశారు అధ్యక్ష.
నీతి ఆయోగ్ ప్రకారము పూర్వోదయ అనే స్కీము కింద మన రాష్ట్రం కూడా సెలెక్ట్ అయింది. కావాల్సిన ఇరిగేషను, కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాం. మీ ప్రపోజల్స్ పంపుకుంటే మేము మా యొక్క జమ్మలో